ఇప్పటికైనా అర్థమైందా తమ్ముడు? ఇదంతా ఆ విరూపాక్షి ప్లాను. విరూపాక్షి నువ్వు చీకొడుతున్నావు అని తెలిసి కూతుర్ని అడ్డం పెట్టుకుని ఈ ఆస్తంతా లాక్కోవాలని చూసింది. అందులో భాగంగానే రాజుతో రూప పెళ్లి చేసింది. ఇప్పుడు వాళ్లకున్న ఆధారం ఆ రూప లేకపోయేసరికి ఇదిగో ఈ డ్రామా ఆర్టిస్ట్ ని తీసుకొచ్చింది. అత్త, డ్రామా ఆర్టిస్టు గీమా ఆర్టిస్టు అన్నావంటే దవడ పళ్ళు రాలిపోతాయి. మా అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మావయ్య, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని చెప్తుంటారు కదా. అలా రూపని పోలిన మనిషిని తీసుకొచ్చి వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు మావయ్య. నాయన ఉన్నాడు కదా అని ఒక్క దెబ్బతో ఊరుకుంటా ఉండా. నాకు తిక్క రేగిందంటే నా లెక్కే వేరుంటది. ఊరికే నన్ను రేగించకండి. సూర్య, ఈ ఆస్తి మీద నాకెప్పుడూ వ్యామోహం లేదు. మనకి కవలలు పుట్టినప్పుడే ఒక బిడ్డ చనిపోయిందని చెప్పారు. అప్పుడున్న పరిస్థితుల్లో అందరిలాగే నేను నమ్మాను. ఆ దేవుడు మనకొక బిడ్డని దూరం చేసినా ఇంకో బిడ్డని మిగిల్చాడు అని సర్దుకున్నాను. కానీ రుక్మిణి వచ్చి నిజం చెప్పాకే నాకు నిజం తెలిసింది. ఏం కాదమ్మా, అయిపోతుంది. కొంచెం ఓర్చుకోండి. మీరు పిల్ల పట్టుకోండి. కంగారు పడకు తమ్ముడు. మన ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టబోతోంది. పుట్టేది ఆడబిడ్డని ఎలా తెలుస్తుందక్క? అమ్మలేని కుటుంబంలో మొదటి బిడ్డ ఆడపిల్లే పుడుతుందిరా. ఆడబిడ్డ పుడితేనే కదా తమ్ముడు నా కొడుకుని ఈ ఆస్తికి వారసుని చేసేది. ఈ కాన్పే ఈ విరూపాక్షికి మొదటి మరియు ఆఖరి కాన్పవుతుంది. ఎందుకంటే నీ ఆస్తి ముక్కలవ్వడం నాకిష్టం లేదు. మా తమ్ముడికి కొడుకు మాత్రం పుట్టకూడదు స్వామి. మీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది అరుణ్ గారు. ఇంకాసేపట్లో నువ్వు తండ్రి కాబోతున్నావు. మీ వారసుండో వారసురాలనో చూడబోతున్నావు. ధైర్యంగా ఉండండి. నా భయం వారసుడి గురించో వారసురాల గురించో కాదు మావయ్య, నా విరూపాక్షి గురించి. నా విరూపాక్షి అనుభవిస్తున్న ప్రసవ వేదన గురించి. ఎంత ప్రసవ వేదనున్నా బిడ్డ పుట్టగానే అన్నీ మర్చిపోతారు బావగారు. మా ఆడవాళ్ళు, అక్క కూడా అంతే.
కంగ్రాచులేషన్స్ సూర్యప్రతాప్ గారు, మీకు కవలలు పుట్టారు.